చూడని వాళ్ళుంటే బిట్ బ్యాంక్ 1 చూసిన తర్వాత ఇది చూడండి. ఉష్ణమండలంలో చెర్నోజెమ్ నేలలు అని వేటిని పిలుస్తారు? నల్లరేగడి నేలలను చెర్నోజెమ్ నేలలని పిలుస్తారు. శివలిక్ పర్వత పాదాల వద్ద ఉన్న చిత్తడి నేలలను ఏమంటారు? టెరాయి అంటారు. శివలిక్ పర్వత పాదాల వద్ద ఉన్న చిత్తడి నేలలను టెరాయి నేలలు అని అంటారు. బాస్టల్ శిలలు ఎక్కువగా విస్తరించి ఉండే మృత్తికలు ఏవి? నల్లరేగడి మృత్తికలు. క్రింది వాటిలో సింధు నదికి ఉపనది కానిది ఏది అని అంటుండిక్కడ. చంబల్ అనేది సింధు నదికి ఉపనది కాదు. అస్సాం దుఃఖదాయినిగా ఏ నదిని పేర్కొంటారు? బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయినిగా పేర్కొంటారు. బ్రహ్మపుత్ర నదితో అస్సాంలో వరదలు రావడంతో తీవ్ర నష్టం జరిగింది. అందువల్లనే అస్సాం దుఃఖదాయినిగా బ్రహ్మపుత్ర నదిని పేర్కొంటారు. వృధగంగ అని పేరున్న నది ఏది? గోదావరి నదిని వృధగంగ అని పేర్కొంటారు. మంజీర నది జన్మస్థానం క్రింది వాటిలో ఏది? బాలాఘట్ కొండల్లో మంజీర నది జన్మిస్తుంది. కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? తంగడి ప్రాంతంలో కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. క్రింది వాటిలో దేని లాంగ్యుల్యా అని పిలుస్తారు? నాగావళిని లాంగుల్లా అని పిలుస్తారు. క్రింది వాటిలో పశ్చిమం వైపు ప్రవహించే నది ఏది? తపతి నది పశ్చిమం వైపు ప్రవహిస్తుంది. కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో కుంతల జలపాతం ఉంది. కోల్కతా నగరం ఏ నదీ తీరంలో ఉంది? హుగ్లీ నది తీరంలో కోల్కతా నగరం ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? సాంబార్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. దాల్ సరస్సు ఏ ప్రాంతంలో ఉంది? జమ్మూ కాశ్మీర్లో దాల్ సరస్సు ఉంది. సరోవరీయ రాష్ట్రంగా దేని పిలుస్తారు? జమ్మూ కాశ్మీర్ను పిలుస్తారు. డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది? మార్చ్ ఖండ్ పై ఉంది. మార్బల్ రివర్ అని ఏ నదిని పిలుస్తారు? నర్మదా నదిని మార్బుల్ రివర్ అని పిలుస్తారు. భీమా ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి భీమా ఉపనది. ఏ నదిని బంగ్లాదేశ్లో పద్మా అని పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా అని పిలుస్తారు. క్రింది వాటిలో ఏ నది పశ్చిమ కనుమల్లో ఉద్భవించలేదు? మహానది. చివరి ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్లో తెలియజేయాల్సిందిగా మనవి. సోన్ ఏ నదికి ఉపనది? యమున నదికా, సట్లెజ్కా, గంగనా, నర్మదా? కామెంట్లో తెలియజేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.